మహిళలు విద్యావంతులుగా ఆర్థికవేత్తలుగా ఎదగడానికి మహాత్మా జ్యోతిరావు పూలే అనేక సంస్కరణలు తీసుకొచ్చిన మహనీయులని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా చిత్తూరులోని జ్యోతిరావు పూలే విగ్రహానికి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తో పాటు ప్రజా ప్రతినిధులు ఘనంగా పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు తమ హక్కులను తెలుసుకుని రాజ్యాంగ పరంగా ఫలాలు పొందడానికి అన్ని రంగాల్లో తమ సత్తా చాటడానికి ఆయన చేసిన కృషి అభినందనీయమన్నారు. ఆయన సంస్కరణలను ఆశయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని కొనియాడారు. ఈ రోజు 135 సంవత్సరాలు వర్ధంతి సందర్భంగా పూలే గారి విగ్రహాన్ని ఈ రోజు ఇక్కడ పూలమాల వేసి వారిని స్మరించుకోవడం జరిగింది. 1827 ఏప్రిల్ 11న జన్మించారు వారు. 1848లో మహారాష్ట్ర పూణే జిల్లాలో మహిళలకి సపరేట్ గా విద్య ఉండాలి అని చెప్పి మొట్టమొదటి బాలికలకి సపరేట్ స్కూల్ చేయడం కూడా వారి గొప్పతనం. ఆ రోజు నుండి ఒక మహిళల కోసమే కాదు, దేశంలోని బీసీలందరికీ కూడా వారికి అధికారం ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, రాజ్యాంగపరమైన అధికారాల్లో ముందంజలో ఉండాలని పోరాడిన గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఈరోజు దేశమంతా కూడా కొనియాడుతుంది అంటే వారి తల్లిదండ్రులు చేసుకున్న ఆ గొప్పతనం, వారు తీసుకున్న కొన్ని మంచి సంస్కరణలు ఈరోజు భారతదేశంలో పాటిస్తున్నారు. అందుకు వారికి మేము ఎన్ని జన్మలెత్తినా రుణం ఉండాలి. ఎందుకంటే బాలికల పట్ల, బీసీల పట్ల ప్రత్యేకమైన గళాన్ని వినిపించిన గొప్ప వ్యక్తి పూలే గారు. సో వారికి మరొక్కసారి వర్ధంతి సందర్భంగా వారిని మేము నంబరేసుకుంటూ మా చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరూ వారిని ఎప్పుడు కొనియాడతారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం.